హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ అండి. ఈ దినము మన పరలోకపు తండ్రి ఆయన యొక్క ప్రేమను మనం కనపరచడానికి, అంతేకాదు మన తండ్రులను మరి సన్మానించడానికి, వారిని సెలబ్రేట్ చేయడానికి మనకి ఇచ్చిన దినాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క ఆస్తిని అంతటిని, నిధులంతటినీ తీసుకెళ్ళి ప్రపంచమంతా కూడా తిరిగి వేశ్యలతో గడిపి మరి ఆ యొక్క ఆస్తిని పాడు చేసినట్టుగా మనం బైబిల్లో లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే తండ్రి మాత్రం ఆయన మనసు ఆ చిన్న కుమారుని పట్ల ఎంతగానో అలమటించినట్టుగా, అంతేకాదు రెండో కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే కనికరపడి ఆ తండ్రి పరుగెత్తుకొని పోయి ఆయన మెడ మీద పడి ఆయనను ముద్దు పెట్టుకున్నట్టుగా, అంతేకాదు ఆయన వచ్చినందుకు బట్టలు, ఉంగరము, చెప్పులు తొడిగించమని, అంతేకాదు చక్కని విందు చేయమని తండ్రి చెప్తా ఉంటున్నాడు. ఎంత అద్భుతమైన ప్రేమ కదండి. మన జీవితంలో కూడా 103వ కీర్తన 13వ వచనంలో ఉన్నట్టుగా తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి పడతా ఉంటున్నాడు. ఈరోజు మనకు ఒక మంచి తండ్రి ఉన్నాడు కాబట్టి, మన పట్ల ఆయనకి కనికరం ఉంది కాబట్టి, జాలి పడుతున్నాడు కాబట్టి, ఈరోజు మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించుకొని మరి మరొక్కసారి మనకు విందు చేస్తూ మంచి జీవితం ఇస్తూ మంచి భవిష్యత్తు ఇస్తూ మనకు ఒక తండ్రి ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. తండ్రులు బయట కష్టపడతారు, అంతేకాదు బయట కఠినంగా కనబడతారు, కానీ వారి హృదయం మృదువుగా ఉంటుంది. ఒకసారి నా పిల్లల తండ్రి అయిన మరి పాస్టర్ దేవరాజు గారు ఒకసారి మా పెద్ద పాపని నేను కొట్టాను. తప్పు చేస్తే కొడితే ఆయన ఏం చేయాలో తెలియక ఎంత జాలిగుండతో నా దగ్గరకు వచ్చి ఇంకోసారి నా బిడ్డ మీద చేయేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పాడు. అప్పుడు నేను అనుకున్నాను, తండ్రికి కూతుర్ల మీద, పిల్లల మీద, కుమారుల మీద ఎంత జాలి ఉంటుందని నేను అనుకుంటా ఉంటున్నాను. బయట మాత్రం ఎంత కఠినంగా ఉన్నా లోపల మాత్రము ఈ ఫాదర్స్ చాలా చక్కగా మృదువుగా ఉండి తన కుమారుల ఎడల జాలి కటాక్షం కనపరచు. వారు ఎక్స్ప్రెస్ చేయకపోయినా కూడా వారి భవిష్యత్ బాగుండాలని వెనకాల బిహైండ్ ద సీన్స్ పనిచేసే తండ్రులు లేరా? ఈరోజు ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఎంతో త్యాగమూర్తి అయిన తండ్రులకు నేను చెప్పేది ఏంటంటే, గాడ్ లవ్స్ యూ. మన పరలోకపు తండ్రి, మన మీద జాలి పడే తండ్రి, కటాక్షించే తండ్రి మనకున్నాడు. ఆయన ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకున్నావు, కానీ పరలోకపు తండ్రి వాడిని పోషించట్లేదా? అలాగే దేవుడు నిన్ను పోషిస్తాడు. అంతేకాదు మన దేవుడు ఎంత మంచి తండ్రి అంటే, నీ మీద జాలిపడి నీకు సమస్తము చేయగల తండ్రి, నీ వెనకాల ఉండి సమస్తము నీ కొరకు కార్యాలు చేసే పని చేసే తండ్రి మనకున్నాడు. కాబట్టి ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే టు జీసస్, హ్యాపీ ఫాదర్స్ డే టు ఆర్ ఫాదర్స్ అండి. ప్రతి ఒక్క తండ్రిని మీరు సన్మానించండి. వారికి ఇష్టం లేకపోయినా వారి దగ్గరికి వెళ్ళి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పండి, ముద్దు పెట్టుకోనండి, వారిని సన్మానించండి. ఈ రోజే కాదు, ప్రతి దినం వారికి రెస్పెక్ట్ ఇవ్వండి, వారి మాట వినండి, మీరు చాలా మేలు పొందుకుంటారు. కాబట్టి ఈ రోజు హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద గుడ్ ఫాదర్స్ అవుట్ దేర్, అండ్ ఆల్సో హ్యాపీ ఫాదర్స్ డే టు మై ఫాదర్, టు మై హెవెన్లీ ఫాదర్ గాడ్ అని చెప్పండి. కింద కమెంట్లో హ్యాపీ ఫాదర్స్ డే అని పెట్టండి, అండ్ ఆల్సో మెన్షన్ యువర్ ఫాదర్స్ నేమ్ ఇన్ ద కమెంట్స్ బిలో. సీ యూ అండి, హ్యావ్ అ బ్లెస్డ్ సండే. అండ్ ఆల్సో ఒకవేళ సో చర్చ్కి రావాలనుకున్నట్లయితే 10:30కు మీరు వచ్చేసేయండి. ఇంగ్లీష్ సర్వీస్ 7:30కి స్టార్ట్ అవుతుంది. మీరు రావాలని ఆశపడుతున్నాం. సీ యూ దేర్. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.